వెరీ బ్యాడ్ అండి. ఏదైనా వస్తే ముందే కనుక్కొని చెప్పండి. ఇప్పుడైతే మేము స్కామ్ అయ్యాము ఇక్కడ. ఫస్ట్ అయితే ഞങ്ങളിന്ന് വളർത്തും హాయ్ గైస్, వెల్కమ్ టు Day 2 in Munnar. It's my day. Happy birthday. ఈరోజు అయితే మన డాక్టర్ బాబు పుట్టినరోజు. డాక్టర్ బాబు సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడి నుంచి చెక్అౌట్ అయిపోతాం. I wish you many happy returns of the day. Many more birthdays to celebrate. And God bless you with health, wealth, prosperity, security and longevity. Happy birthday, sir. హాయ్, మా బుడ్డి అడిగిల బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గ్రాండ్ ఫా గ్రాండ్ మా బ్రదర్స్. చాలే దా ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. హడావడి చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇక్కడి నుంచి మనం చెక్అౌట్ అయిపోయి నెక్స్ట్ ప్లేస్ మనం అలపికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి బోటింగ్ అన్ని వ్లాగ్స్ తీసి మీకు అంతా ఎక్స్ప్లోర్ చేపిస్తున్నాం. Alvida Munnar. Bye guys to Munnar. We are off to Alapi. Bye to Munnar. Ready to say hi to Alapi. Ready to say. Ante. గ్రామర్ మిస్టేక్. Ante. Bye bye. Beginners mistakes ఇవన్నీ చూసుకోవాలి కదమ్మా. Sorry. వొకాబులరీ. It's my bad. అయితే మన ఆటో బాయ్ అక్కడ KSRTC బస్ స్టాండ్ లో దింపేశాడు. ఇక్కడ నుంచి ఒక బస్ 10:40 ఆర్ 10:50కి అయితే అలపి వస్తుందంట, డైరెక్ట్ బస్సు. అది ఎక్కేసి ఇంకా డైరెక్ట్ అలపికి వెళ్ళిపోవచ్చు. ప్రైస్ మాత్రం హై ఉంది, టికెట్ ప్రైస్. బస్ స్టాండ్ అయితే మరి అంత పెద్దది కాదండి, చిన్నదే. మనం గవర్నమెంట్ బస్సు, కేరళ గవర్నమెంట్ బస్సులు అంతా ఇక్కడికి వచ్చి ఆగుతాయంట. KSRTC పైన ఇంకో స్టేషన్ ఉంది, అది మున్నార్ స్టేషను. మనం తిరువనంతపురంకి, అలపికి, ఇంకా మెయిన్ టౌన్స్ పోవాలంటే ఇక్కడ నుంచి బస్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి పోవాలండి. అయితే బస్ టైమింగ్స్ అండి, ఎక్కడ పోవాలంటే ఉంటాయి. బస్ అయితే వచ్చేసింది. చలో అలపి. పాపా ఇప్పుడైతే ఆకులు వేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. ఎలా ఉందిరా? హలో, Thank you, Balram. You are the savior of today. అచ్చా, మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు. థ్యాంక్స్ ఫర్ కరెక్ట్ స్నాక్స్. ఎలా ఉంది? యు ఆర్ ద సేవియర్. ఠీక్ హై సమరియా. అంత బాగుంది. అంత బాగుందా? నిజంగా మాకైతే తీయగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా అంతా చక్కెర వేస్తారో లేదా బెల్లం వేస్తారో తెలియదు. మొత్తం అన్నిట్లో ఏ తిన్నా తీయగా ఉంది. చక్కెర తినకైతే పో.
ఓకే అయితే సో గాయస్ ఇప్పుడైతే అలవుకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకు అలపికి ట్రైన్ ఉంది 4:20కి. 4:20 అలపి 3:40 ఇక్కడ ఉంది. ఇక్కడ 3:20కి ఉంది. అలపికి అంతా 3:40. సారీ ఇట్స్ మై బ్యాడ్. 3:30గా బ్యాడ్. ఇట్స్ మై లేస్. 3:40. The train Trivandrum Express will arrive 3:40 PM on platform number 1. ఎందుకు వస్తారు చదువుకోండిరా. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ రైల్వే స్టేషన్లో? మధ్యాహ్నం 1 గంటకి. సో గాయస్ 3:40కి అయితే ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది అలపికి. మళ్ళీ అక్కడికి అయితే 6:20కి 6:30కి అయితే రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి నైట్ ఉంటాయి నైట్ బోట్స్. వీడెప్పుడు తినేదే తినుకో నువ్వు. సరే అలిపికి వెళ్ళాక కలుసుకుందాం. ఇప్పుడే అలుపు దగ్గర రీచ్ అయ్యాము. ఇక్కడ నైట్ స్టే తీసుకొని రేపు మార్నింగ్ అంతా అలిపి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను చెప్పిన రేట్ ఇది ఇచ్చుకోమని చెప్పు. అది ఏమన్నా కానీ 5.5 కిలోమీటర్ చూపించింది. 5.4 కిలోమీటర్ చెప్పినాను. ఇప్పుడు 7-8 కిలోమీటర్లు తెచ్చుకొని వచ్చేస్తే ఎట్లా? ఇక్కడికి 5 కిలోమీటర్లు అయింది చెప్తున్నాడు. ఇక్కడికి 5 కిలోమీటర్లు అయిందని. ఏదైనా కానీ ఈడే ఉండు. రైల్వే స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్ నువ్వు చెప్పు. ఆయన నువ్వు చెప్పు. അഞ്ചര കിലോമീറ്റർ ഞാൻ പറഞ്ഞു ഓട്ടർസ് കയറി. അപ്പൊ നടന്നു വന്നിട്ടുണ്ട് റെയിൽവേ സ്റ്റേഷൻ നല്ല കയറിയത്. നമുക്ക് മലയാളം మేము అడిగినా నిలిపి ఆటో ఎక్కించుకొని ఇప్పుడు అడుగుతా అంటే ലൊക്കേഷൻ കാണിച്ചു ഞങ്ങൾ പറഞ്ഞല്ലേ കയറിയത് കാക്ക. പറഞ്ഞല്ലേ കയറിയത്. റെയിൽവേ സ്റ്റേഷൻ ഇവിടെ 7 കിലോമീറ്റർ ഉണ്ട്. അപ്പൊ നീ എന്താ കള്ളത്തം പറഞ്ഞ വണ്ടിക്ക് ഞങ്ങൾ കണ്ടതല്ലേ. 130 തന്നെ ഞങ്ങൾ പറഞ്ഞു തന്നത്. 130 ഇവിടെ 5 കിലോമീറ്റർ ഉണ്ട്. 130 പറഞ്ഞു. 150 പറഞ്ഞോളൂ. പറഞ്ഞു മാപ്പ് പറഞ്ഞു ഞങ്ങൾ വയ്യും പറഞ്ഞു. ఇప్పుడైతే మనం స్కామ్ అయ్యాము ఇక్కడ. ఫస్ట్ అయితే ఏం చేద్దాం, అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ అయితే తీసుకున్నాం ఆటో. ఫస్ట్ లొకేషన్ తీసుకోమంటే చూడమంటే చూసాను, అన్నీ ఓకే అన్నాడు. 110కి మాట్లాడుకున్నాము, 130కి ఓకే అన్నాడు. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ వచ్చాక ఎక్కువ కిలోమీటర్స్ ఉంది, నేను ఎక్కువ తీసుకున్న 200 రూపీస్ ఛార్జ్ చేస్తానంటే గొడవ వేసుకున్నాడు. ఇప్పుడు దించేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నామంటే ఇక్కడ వెయిటింగ్ ఛార్జెస్ కూడా చేస్తా అంటున్నాడు. ఫస్ట్ ఉందండి ఏదైనా వచ్చేటప్పుడు ముందు కనుక్కొని లొకేషన్ చూపించి చేసుకోమని చెప్పి. లొకేషన్ చూడు అంటే చూసి నాకు తెలుసు అని చెప్పాడు. 130 రూపీస్ ఓకే అన్నాడు. ఇక్కడ దారిలో వచ్చేసరికి చాలా దూరం పోవాలి, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది అని చెప్తే 200 రూపీస్ ఛార్జ్ చేస్తా అన్నాడు. వెరీ బ్యాడ్ అండి.
ఏదైనా వస్తే ముందే కనుక్కొని చెప్పండి. ఇది ఈ స్టే అని చెప్పేసి ఇది లొకేషన్ చూపించి వాళ్ళు ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ముందు డిస్కస్ చేసుకొని మనం చేయండి. చాలా స్కామ్ అయిపోతారు ఇక్కడ. അയൽക്കാർ മുട്ടി അല്ലെങ്കിൽ നിങ്ങൾ അവിടെ പോകുന്നതിന് എക്സ്ട്രാ 50 രൂപ കൂടി ഒരു 40 രൂപ കൂടി 70 രൂപ കൊടുത്ത് 170 രൂപ കൂടി 230 രൂപ കഷ്ടപ്പെട്ട പോട്ടെ. കിലോമീറ്റർ ഒരുപാടുണ്ട്. ഞങ്ങൾ പറഞ്ഞിട്ടല്ലേ നിങ്ങളെ കണക്ക് ഞങ്ങൾക്ക് അറിയില്ലല്ലോ. ഞങ്ങൾ വർത്താനം പറഞ്ഞിട്ടല്ലേ ആ സ്ഥലം കാണിച്ചു హాట్స్పాట్ ఆన్ చేయరు వస్తా ఉంటే సార్ రెండు ఆన్ చేస్తాం. నడుచు నడుచు నడుచు. మేమైతే ఫుల్ స్కామ్ అయిపోయాము. ఆ ఇందులో గలాట్ అయింది. వాడు తగ్గలేదు అసలు మేము చెప్పిన రేటుకి. ఫస్ట్ అయితే వాడు మా రేటుకి ఒప్పుకున్నాడు 130 రూపీస్కి. మళ్ళీ మధ్యలో చెప్పాడు 200 మా ఇస్తేనే నేను వాడు పిలుచుకోమొద్దు లేకుంటే ఇక్కడ దింపేస్తా అనేసి. ఫస్ట్ ముందే అడిగాము వాడిని, లొకేషన్ చూసుకో ఇదే కదా అని. నాకు లొకేషన్ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ దగ్గర హాఫ్ కిలోమీటర్ మిడిల్లోకి వచ్చేసి జర్నీ మిడిల్లోకి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ కావాలి, చాలా ఇక్కడి నుంచి మా దూరము, దీన్ని మార్పు చేస్తున్నాడు. మేమైతే చెప్పాము, ముందే చెప్పాం కదా నీకు. గాయస్ స్కామ్ వల్ల చూడండి లగేజ్ మైల్స్ వస్తుంది. ఇప్పుడైనా బాలు లాక్స్ చెమటలు చూడండి గాయస్. ఇంకా 1 కిలోమీటర్ మోర్. హల్వా ఇప్పుడేనండి అప్ప యుద్ధం చేశాను. యుద్ధంలో నేనే గెలిచాను. మనకెళ్తాం నడుస్తాను, కాలు పట్టేస్తాయి. అయితే వెళ్ళి 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్స్ బై వాక్ వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా ఎంత దూరం అమ్మా సార్? 20 రూపాయల కోసం. చెమట్లు కారిపోతున్నాయి. చెమట్లు కారిపోతున్నాయి. ఈ పక్క దూరం పోతే లైట్స్ కూడా ఉండవు. చాలా భయం వేస్తుంది. ఎవరు వచ్చి ఎడగల నుంచి ఏం చేస్తాడో ఏమో. పైగా గోల్డ్ వేసుకున్నాము. ఆగు బోసడికే ఇంకా పోవాలా. మాట్లాడడానికి ఏం లేవు, ఎందుకంటే కాళ్ళు నొప్పులు. మళ్ళీ రూమ్లో కలుగుతాను. లేవు మాట్లాడుకోవటాలు లేవు. తీసుకోరమ్మా. In 200 meters, turn right onto Petrol Pump Road. అమ్మో అయ్యో ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. జస్ట్ అరైవ్డ్. రండి కూర్చోండి. ఇదేనా కదా? చూసే కదరా బుక్ చేసుకున్నది. ఏమి జ్ఞానం ఉందో ఏముందో. అది రియలే. హలో പറഞ്ഞതാണ് പോയി. കോഴിക്കോടാണ് ഞാൻ. അവിടെ ആന്ധ്രയിലെ പഠിക്കുന്നത്. എല്ലാവരും പഠിക്കുക. ഞാനും ഇവിടെ ഒരു സ്റ്റുഡൻ്റ് ആണ്. ഡോക്ടർ റിസർച്ച് ചെയ്യുന്നത്. വർക്ക് ചെയ്യുന്നു. Any airport? No. There's helicopter. Helicopter.